అల్లు అర్జున్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఇద్దరు చేసిన అలా వైకుంఠపురం సినిమా గుర్తుంది కదా. ఆ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో పెద్ద హిట్. ఆ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ మధ్యలో పూజతో లవ్ స్టోరీ, అబ్బో చెప్పనక్కర్లేదు, చూసి తీరాల్సిందే అన్నట్టు ఉంది. అందరినీ మెప్పించింది. ఇక పాటలు అయితే చెప్పాలా, బుట్టబొమ్మ బుట్టబొమ్మ అని ఏకంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నరే స్టెప్స్ వేశాడు కదా. అయితే ఇప్పుడు ఆ సినిమా గురించి ఎందుకు అంటారా, ఉంది, ఒక లింక్ ఉంది. అదేంటంటే కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ కెరియర్ లో కీలక మలుపుగా నిలిచిన చిత్రం అమరన్ అని తెలిసిందే కదా. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుని బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల పైగా వసూలు సాధించింది. ఈ చిత్రాన్ని నిర్మించినది ఎవరో కాదు, మన లోకనాయకుడు కమల్ హాసన్ కి చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్. దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి రూపొందించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించి మంచి ప్రశంసలు అందుకుంది. ఈ బ్లాక్ బస్టర్ విజయంతో శివకార్తికేయన్ మార్కెట్ మరింత పెరిగింది. ఇప్పుడు ఇదే బ్యానర్లో శివకార్తికేయన్ హీరోగా మరో భారీ చిత్రం రూపొందుతుంది. ఆయన కెరియర్లో 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ టైటిల్ సేయాన్. అది కూడా శివరాత్రి సందర్భంగా, ఇంకా శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు. కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ నటిస్తున్న రెండో సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు సహజంగానే పెరిగాయి. షూటింగ్ ను వేగంగా పూర్తి చేసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో చిత్ర బృందం ముందుకు సాగుతోంది. ఈ చిత్రానికి దర్శకుడిగా శివకుమార్ మురుగేషన్ ఎంపికయ్యారు. గతంలో పలు మంచి సినిమాలకు పనిచేసిన ఆయన శివకార్తికేయన్ నిర్మించిన తాయి కిలవి చిత్రంతో మరింత గుర్తింపు పొందారు. ఆ సినిమా అవుట్పుట్ చూసి ఆకట్టుకున్న శివకార్తికేయన్ వెంటనే తన తదుపరి ప్రాజెక్టుకు ఆయనను ఎంపిక చేసినట్లు సమాచారం. భారీ స్థాయిలో విజువల్ గ్రాండియర్తో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా టైటిల్ విడుదల కన్నా ముందే ఆన్లైన్లో లీక్ కావడం ఆసక్తికరంగా మారింది. అనౌన్స్మెంట్ పోస్టర్లో చేతిలో వేల్ ఆయుధం పట్టుకొని కనిపించడం ద్వారా కుమారస్వామి అదే తమిళంలో మురుగన్ పేర్లలో ఒకటైన సేయాన్ అనే టైటిల్ ని పెట్టినట్టు స్పష్టమైంది. కథ కూడా కుమారస్వామి చుట్టూ తిరిగేలా గాడ్ ఆఫ్ వార్ నేపథ్యంతో రూపొందుతుందని టాక్ వినిపిస్తుంది. ఇందులో శివకార్తికేయన్ భక్తుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అయితే ఇదే అంశం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందబోయే భారీ చిత్రానికి కూడా ఇదే తరహా గాడ్ ఆఫ్ వార్ కాన్సెప్ట్ ను పరిశీలించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. మొదట ఈ కథను జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలనుకున్న త్రివిక్రమ్ తర్వాత బన్నీతో ముందుకు వెళ్లాలని భావించినట్లు టాక్ ఉంది. ఇలాంటి సమయంలో కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ సేయాన్ ప్రకటించబడడం, అది పురాణ నేపథ్యంతో రూపొందుతున్న ప్రచారం, ఇంకా బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్టుపై ప్రభావం చూపుతుందా అనే ప్రశ్నను ముందుకు తెచ్చింది. ఒకవేళ రెండు కథల కథ దగ్గరగా ఉంటే ప్రేక్షకుల అంచనాలు, మార్కెట్ వ్యూహాలు మారే అవకాశం ఉంది. అందుకే ఈ పరిణామాన్ని కొందరు సినీ విశ్లేషకులు అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోకు చిన్న షాక్ గా భావిస్తున్నారు. మొత్తానికి శివకార్తికేయన్ సేయాన్ చిత్రం ఇప్పుడు తమిళంతో పాటు తెలుగు సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈ రెండు ప్రాజెక్టులు చివరకు ఏ రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తాయో, ఎవరి కాన్సెప్ట్ ఎంత భిన్నంగా నిలుస్తుందో చూడటం ఆసక్తికరంగా మారింది.